మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ముగ్గురు రాజుల పండుగ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. శ్రీ సభ ఈరోజు ముగ్గురు రాజుల పండుగని కొనియాడుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పండుగని ముగ్గురు రాజుల పండుగ అనేవాళ్ళు. ఇప్పుడేమో క్రీస్తు సాక్షాత్కార పండుగ లేదా ఇంగ్లీష్లో ద ఎపిఫనీ ఆఫ్ ద లార్డ్ అని పిలుస్తారండి. ఎపిఫనీ అనే మాటకు బయలుపరచుట అని అర్థం అన్నమాట. ఇంగ్లీష్లో అయితే రెవల్యూషన్, టు అన్వెయిల్ అండ్ టు రివీల్ అన్నమాట. బయలుపరచుట ఏంటి? బయలుపరిచారు ఎవరు? ఎవరికి బయలుపరిచారు? ఏదైనా మీరు తెలుసుకుంటే బైబిల్లో చదివితే, బైబిలే కాదండి, దాని అర్థం మనం తెలుసుకోవాలన్నమాట. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు మనం ఈ పండుగ చేసుకుంటున్నాం? అప్పుడు రాజులు అన్నారు, ఇప్పుడేమో క్రీస్తు సాక్షాత్కార పండుగ. ఇంగ్లీష్లో అయితే ద ఎపిఫనీ ఆఫ్ ద లార్డ్. ఎపిఫనీ అంటే ఏంటి? అలా మీరు ఫాదర్స్ని అడగాలి ప్రతి ఒక్కటి. అర్థమైందా? ఎపిఫనీ అని అంటే రివీల్, బయలుపరచుట. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు ఈ ముగ్గురు జ్ఞానులకు మరియమాతకు పుట్టిన ముద్దుల బిడ్డ యూదుల రాజు అని బయలుపరిచిన రోజు అన్నమాట ఈరోజు. అప్పటికి వాళ్ళు జ్ఞానులు వచ్చేసరికి ఈ బాలయేసుకి 2 సంవత్సరాలు నిండవండి. కొంచెం ఒక సంవత్సరం 10 నెలలు అట్లా ఉండొచ్చు అనమాట. ఈయన యూదుల రాజు, మెస్సయాని కింగ్, ప్రపంచాన్ని, లోకాన్ని రక్షించేటటువంటి రక్షకుడు, రాజు. ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. అందుకే వాళ్ళు సమర్పించిన కానుకలు ఆయన ఎవరు అని బయలుపరుస్తాయన్నమాట. ఒక రాజు లేదా ఒక జ్ఞాని. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈరోజు వాక్య భాగం అండి, దాన్ని మనం ధ్యానించుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 12 వరకు. అలాగే మనకి ప్రతిరోజు కూడా, అంటే సండేస్ కూడా మనకు ఒక కీర్తన ఉంటుంది. కీర్తన అంటే ఏంటంటే ప్రార్థన అన్నమాట. ఈరోజు 72వ కీర్తన దావీదు రాసింది. అందులో కూడా దావీదు ఏం రాస్తాడంటే 10-11 వచనాలు కీర్తన అంతా చదవండి. అందులో ఏమని ఉంటుందంటే, షేబా నుండి పాలకులు కానుకలు తీసుకొని వస్తారు, రాజులు శిరము వంచి ఆయనను ఆరాధింతురు. అంటే ఈ వచ్చిన వాళ్ళు రాజులు అన్నమాట. అందుకే ముగ్గురు రాజుల పండుగ అన్నారు. అలాగే ఇంకా వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం అండి, 1 నుంచి 12. ఆ తర్వాత కీర్తన 72. ఆ తర్వాత పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు. ఇవన్నీ కలిపి చదువుకోవాలన్నమాట. ఆ చర్చికి వచ్చే ముందే మీరు చదవాలి. లేదా ఈరోజు ఆదివారం కనుక చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మంచి భోజనాలు చేయండి. తర్వాత ఈవినింగ్ కుటుంబంగా మీరు కుటుంబ ప్రార్థన అలా కూడుకొని, భార్య, భర్త, పిల్లలు ఈరోజు వాక్యాలు ఏంటి అని ఒక డైరీ పెట్టుకొని అవన్నీ కూడా మీరు ధ్యానించుకొని పిల్లలకి చెప్పండి. పిల్లల్ని ఆశీర్వదించండి. ఈ జ్ఞానులకు ఇచ్చిన ఈ జ్ఞానం, పరలోక జ్ఞానము మా పిల్లలకి, మాకు దయచేయండి. పరలోక జ్ఞానం లేక, దైవ జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారని హోషేయ 4:6లో దేవుడు విలపిస్తూ ఉన్నాడండి. ఈ లోక జ్ఞానం ఎక్కువైపోయింది, నశించే జ్ఞానం, ప్రజల్ని నాశనం చేసే జ్ఞానం. కానీ దైవ జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారు. ప్రతి ఆదివారం మీరు కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఆదివారమే కాదు, ప్రతిరోజు కుటుంబంగా మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివి లేదా విని ధ్యానించి పాటించడం. మరియ తల్లి కూడా అలాగే దేవుని యొక్క
స్వరం వాక్యాన్ని విన్నారు. గాబ్రియేల్ దూత ద్వారా ఇవ్వబడిన సందేశాన్ని విధేయించారు. అలాగే యోసేపు, ఆయన కూడా కలలో దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు కలల్లో మాట్లాడతారు. మీ మనస్సు నిండా, హృదయం నిండా దేవుని వాక్యం ఉందనుకోండి, అప్పుడు దేవుడు మీతో కలల్లో మాట్లాడతారు, దర్శనాల ద్వారా మాట్లాడతారు. అలాగే గొప్ప రహస్యాల్ని బయలుపరుస్తారనమాట. ఈ ముగ్గురికి కూడా దేవుడు, ఇదిగో ఈయన మామూలుగా పుట్టాడు బెత్లెహేంలో పశువుల పాకలు, ఒక పెద్ద ప్యాలెస్ కాదు, కానీ ఈ బెత్లెహేం నుండి ఈ జ్ఞానులు అంటే ఈ రాజులు 1100 మైళ్ళు ప్రయాణం చేసి వస్తారండి. దాదాపు ప్రయాణానికే ఒంటెల మీద అన్నమాట. ఒంటెల మీద ప్రయాణానికే 1 సంవత్సరం పడుతుంది. ఇంకా వాళ్ళు రావడానికి 1 సంవత్సరం అవసరమైన ఆహారం తయారు చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళడానికి ఆహారం కదా, మరి ఆ పదార్థాలు, కానుకలు అన్నీ కూడా సమకూర్చుకొని వాళ్ళు బయలుదేరుతున్నారు. కొండలు, నదులు, ఏరులు దాటుచు బాలుని చూచుటకై. చిన్నప్పుడు ఈ పాటలన్నీ పాడేవాళ్ళండి మా స్కూల్, ఫాతిమా స్కూల్లో. క్రిస్మస్ వచ్చిందంటే ఓ వింతైన తారక, ఆ పాటలన్నీ కూడా ఇంకా హృదయంలో ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎంత ప్రయాణం చేసి వస్తారు ఆలోచించండి. 1100 మైళ్ళు అనమాట. ఎక్కడి నుంచి వచ్చారంటే పర్షియా, పారసీక దేశం, ఇప్పటి ఇరాన్ అనమాట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, తెలుగులో మత్తయి 2వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చారని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో మ్యాజై, MAGI. మ్యాజై ఇంగ్లీష్ వర్డ్ కాదండి, పర్షియన్ వర్డ్ అనమాట. ఇట్స్ ఎ పర్షియన్ టర్మ్, మీన్స్ ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్ అనమాట. వీళ్ళు ఎవరు అని అంటే నక్షత్రాలని గురించి చదివే వాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళు ఎవరు అని అంటే దానియేలు, అక్కడ పారసీక దేశంలో కోరేష్ రాజు క్రింద ప్రధానమంత్రిగా ఉంటాడు కదండి. ఆయన వలననే ఆయన ప్రార్థన మళ్ళా తిరిగి బాబిలోనియా నుంచి పంపబడతారనమాట. అయితే ఆయన శిష్యులు, ఆయన అక్కడ సువార్త బోధిస్తూ ఉన్నాడు చూడండి, విత్తనాలు చల్లాడు, అక్కడ సువార్తను బోధించాడు. దానియేలు శిష్యులు చాలామంది, ఆ తర్వాత ఆయన శిష్యులు చెప్పుంటాడు కదా దానియేలు. సంఖ్యాకాండ 24:17లో ఇజ్రాయేలు నా చుక్క ఉదయించును. ఆ ఇజ్రాయేలు ఒక రాజు మొవాబీల పుర్రెలు పగలగొడతాడంటే సాతాను తల చితగొడతాడు. మీరు వేచి ఉండండి, ఇది జరుగుతుంది అని. అలా వేచి ఉండి వీళ్ళకి దేవుడు బయలుపరిచారనమాట. ఏం బయలుపరిచారంటే లోకరక్షకుడు పుట్టాడు. దేవుడు యేసుక్రీస్తు యొక్క పుట్టుకని గురించి 3 మార్లు బయలుపరుస్తారండి. గాడ్ రివీల్స్ 3 times అనమాట అబౌట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. 3 manifestations ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇలా మీరు తెలుసుకోనండి. జీసస్ పుట్టగానే, యేసుప్రభు పుట్టగానే ముందుగా బెత్లెహేంలో గొర్రెల కాపర్లకి దేవుడు బయలుపరుస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. ఎపిఫనీ మీన్స్ మేనిఫెస్టేషన్, బయలుపరచుట అనమాట. బయలుపరుస్తారు. ఏంటి అని ఒక దూతను పంపించి, నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన పేరు క్రీస్తు ప్రభువు, ఆయన శిశు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టిండుట మీరు చూస్తారు. ఇదే మీకు ఆనవాలు. అంటే ముందుగా యెరూషలేం అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులకి బయలుపరిచాడనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ మేనిఫెస్టేషన్. ఇప్పుడు ఈరోజు అంటే 2 సంవత్సరాలు ఇంకా నిండలేదు యేసుప్రభు పుట్టిన తర్వాత అనమాట. ఈ రోజున దేవుడు ఈ పారసీక దేశంలో నివసిస్తున్న 3 జ్ఞానులకి, 3 రాజులకి, అన్యులు అనమాట, వీళ్ళు అన్యులకి బయలుపరుస్తున్నాడు. లోకరక్షకుడు పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు, మెస్సయాని కింగ్ పుట్టాడు అని. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ మేనిఫెస్టేషన్ అనమాట. అన్యులకి అంటే ఈయన ఒక యూదులకే కాదు, ముందు యూదులకి, యూదులలో ప్రధానార్చకులకు కాదు, పరిసయ్యులకు కాదు, సింహాసనం మీద ఉన్న ఆ హెరోదు రాజునకు కాదు, కానీ ఆయన మాత్రం యూదుడు కాదులేండి, ఎదోమీయుడు. అన్యులకి బయలుపరుస్తున్నాడు అనమాట. ఎందుకు అనంటే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలు కానీ, దేవుని గుర్చిన మర్మాలు కానీ ఎవరికి బయలుపరుస్తాడంటే
పసిపిల్లల్లాంటి మనసు ఉన్న వాళ్ళ కొరకండి. బైబుల్ ఈజ్ ఫర్ ద బేబీస్. యేసుప్రభువే చెప్తారు లూకాసు వార్త 10లో 21 నుంచి. వాళ్ళు సువార్తని బోధించి 72 మంది శిష్యులు వచ్చి యేసుప్రభుకి చెప్తారు, అబ్బా మీ నామంలో మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాం, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి యేసు నామంలో అనగానే అప్పుడు యేసుప్రభు పరిశుద్ధాత్మలో ఆనందిస్తారనమాట. ఆనందించి పరలోక తండ్రి నాన్నతో మాట్లాడతారు, నాన్న నీవు ఈ మర్మాలు నిన్ను గురించి నన్ను గురించిన మర్మాలు, దేవుని రాజ్యాన్ని గురించిన మర్మాలు వివేకులకు విజ్ఞానులకు మరుగుపరిచి ఈ పసిపిల్లలకి నువ్వు తెలియపరిచావు. ఇది నీ యొక్క చిత్తం నాన్న, ఇది నీ యొక్క సంకల్పము, అందును బట్టి నీకు వందనాలని చెప్పి శిష్యులతో చెప్తారనమాట. ప్రవక్తలు రాజులు అనేకులు నన్ను చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. నేను చెప్పేది వినాలనుకున్నారు, వినలేకపోయారు. కానీ మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు, మీరెంత ధన్యులు అని చెప్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ 3 రెవల్యూషన్స్. పుట్టగానే గొర్రెల కాపర్లకి, యూదా దేశంలో యూదులకి, వాళ్ళు పసిపిల్లల లాంటి మనసు. ఈరోజు ఎక్కడో దూరాన ఉన్నటువంటి రాజులకు అనమాట, పర్షియన్ రాజులు మ్యాజై, వాళ్ళు అంటే అన్యులకు కూడా బయలుపరుస్తున్నారు. 3వ మేనిఫెస్టేషన్ రేపు వచ్చే వారం మనం చూద్దాము. అది ప్రపంచానికి అన్నమాట. యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకం నుంచే దేవుడు చెప్తారనమాట, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. నేను ఇప్పుడు ఇలా లోపలికి వచ్చేటప్పుడు కారులో ధ్యానించుకుంటూ మీరు మరలా పరలోకం నుంచి ఒక మాట మాట్లాడండి ప్రభా. దేవుని యొక్క మాట, దేవుని ధ్వానం, ఆయన స్వరం ఎట్లా ఉంటుంది, ఉరుములు మెరుపులు అందరికీ వినపడేలాగా మరొకసారి మాట్లాడితే బాగుంటుంది. ఆ 3rd మేనిఫెస్టేషన్ మనం వచ్చే వారం చూద్దామండి. ఇలా మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఈ సంవత్సరం మత్తయి సువార్త సంవత్సరం అన్నమాట. అంటే ఏంటంటే అక్కడ మత్తయి సువార్తలో దేవుడు ఏం చెప్పారో, యేసుప్రభు ఏం చెప్పారో అది చదివి ధ్యానించి పాటించాలండి. చర్చికి వెళ్ళి రాగానే బాధ్యత అయిపోదు. కూర్చొని మీరు చదవండి, మీ పిల్లలకి చెప్పండి. తండ్రులారా, తల్లులారా, ఈ రోజులు మంచి రోజులు కాదు. యేసుప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడాలి. అనేకమైన భయంకర విషయాలు జరుగుతాయి దేవుని యొక్క రాజ్యంలో లేని వాళ్ళకి. కానీ అవి మనకి జరగకూడదు. నోవా ఓడలో ఎట్లా కుటుంబాన్ని దాచుకున్నాడో మీ పిల్లల్ని దేవుని వాక్యం అనే ఓడలో దాచుకోవాలి. రక్షణ, ఆయన మనకి రక్షకుడు, ఆయన మనం దాగే చోటు ఆయన వాక్యం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వద్దామండి. ఎందుకంటే 3 మేనిఫెస్టేషన్స్ గురించి ముందు ప్రభు చెప్పమన్నారు అనమాట. మేనిఫెస్టేషన్ అంటే బయలుపరచుట, దేవుని యొక్క ఆయనని గురించిన వాక్యము, లేదా మన హృదయం నిండా దేవుడే ఉన్నారనుకోండి మనసులో, అప్పుడు దేవుడు అన్ని రహస్యాలు బయలుపరుస్తాడు. యోహానికి బయలుపరిస్తే ప్రకటన గ్రంథం రాశాడు కదా, దాన్ని కూడా రెవల్యూషన్ అంటే బయలుపరచుట, రివీల్, అన్వెయిల్ అన్నమాట. అది బయలుపరిచాడు. పేతురుకి బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? నేను ఎవరని మీరు అనుకుంటున్నారంటే, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు, యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఈ బెస్ట్ ఆయనకి బయలుపరిచారు. కానీ ప్రధాన అర్చకులు వాళ్ళు కళ్ళు నిండా ఈ లోకం, చెవుల నిండా మనసు, హృదయం, అధికారం కొరకు కనుక నువ్వు వడ్రంగి కుమారుడని సిలువ వేస్తారండి. మనం అలా ఉండకూడదు. మన మనస్సు, హృదయము దేవుని మీద, దేవుని వాక్యంతో నింపబడి ఆయన కొరకు వేచి ఉంటే ఆయన 2వ రాకడ మనం చూస్తాం. అప్పుడు బూరలు ఊదుతారు దేవదూతలు, ప్రధాన దూత శబ్దంతో దేవుడు కూడా బూర ఊదుతాడంట. ఆయన వస్తే ఆ శబ్దాన్ని ఎవరు వేచి ఉన్నారో వాళ్ళకి వినబడుతుంది. ఈ లోకాశలతో ఉన్న వాళ్ళకి సైతాన్ శబ్దాలు వినబడతాయన్నమాట. కనుక జాగ్రత్తగా ఉండాలండి మనం. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ ప్రారంభం నుంచి మీరు చదవండి. హెరోదు రాజు పరిపాలనా కాలంలో గలిలియా సీమలోని బెత్లెహేం నందు క్రీస్తు జన్మించెను. ఎంత హిస్టారికల్ బుక్ అండి. హెరోదు రాజు ఎప్పుడు పరిపాలించాడు,
మీరు రోమన్ రికార్డ్స్ చూస్తే క్రీస్తు పూర్వం 37 నుంచి క్రీస్తు పూర్వమే 4 వరకు అన్నమాట ఆయన పరిపాలించాడు. ఆయన పరిపాలన కాలంలో బెత్లెహేంలో యేసుప్రభు జన్మించాడనమాట, యూదా సీమలో. అప్పుడు తూర్పు దిక్కు నుండి, అంటే పారసిక దేశం అన్నమాట, జ్ఞానులు వచ్చి ఎక్కడికి వచ్చారు? రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చారనమాట. హెరోదు రాజు దగ్గరికి వస్తారు. వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? యూదుల రాజు అని ఎవరు బయలుపరిచారు? వాళ్ళకి దేవుడు బయలుపరిచారనమాట. జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. ఇక్కడ మనం ముందేం తెలుసుకోవాలంటే, నక్షత్రం వాళ్ళని నడిపించింది కదండి. ఎక్కడికి నడిపించింది? యేసు ప్రభు దగ్గరికి నడిపించింది అన్నమాట. మన ఇహలోక యాత్ర మనల్ని పరలోక తండ్రి దగ్గరికి, అక్కడున్న యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. అంటే ఏది నక్షత్రము? యేసు ప్రభు అంటే నేనే వేగు చుక్క అని చెప్తారనమాట. అంటే దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపించాలి. దేవుని వాక్యం మనల్ని పరలోకానికి నడిపించాలన్నమాట. అయితే అప్పుడు ఆయన ఏమంటాడు? హెరోదు రాజు కలత చెందాడు. యెరూషలేం వాసులు కూడా కలత చెందారు. అది నాకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళెందుకు కలత చెందారు? ఈయన అంటే సీటు, ఈయన అధికారం పోతుంది అని. అప్పుడు ఆయన అందరినీ పిలుస్తాడు. ఎవరిని? ప్రధాన అర్చకులను పిలుస్తాడు. అప్పుడు ఎవరండి? యేసుప్రభు పుట్టినప్పుడున్న ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులను పిలిచి అడుగుతాడు, క్రీస్తు అంటే మెస్సయ్య ఎచ్చట జన్మించును? వాళ్ళు చెప్తారు, బెత్లెహేంలో జన్మిస్తాడు. మీకు 5:2 ఉంటుంది. బెత్లెహేము, ఎఫ్రాతా 2 పేర్లండి. అప్పుడు బెత్లెహేంకి, ఎఫ్రాతా నీవు యూదయ నగరములలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఏలయనా నీ ప్రజలను పాలించు నాయకుడు నీలో నుంచే వస్తాడు అని రాయబడి ఉంది అని మీకు 5:2 చదివి వినిపిస్తారనమాట. అప్పుడు హెరోదు ఏం చేస్తాడు? జ్ఞానులను జాగ్రత్తగా పిలిచి టైం ఏంటి, ఎప్పుడు పుట్టాడు అని జాగ్రత్తగా, ఏ నెల, ఏ పంట అట్లా అడిగి కనుక్కుంటాడనమాట. అంటే 2 సంవత్సరాలు నిండలేదు వీళ్ళు మొదటిసారి అక్కడ పారసిక దేశంలో ఈ మ్యాజై ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు. ఎందుకు అంటే లోపల కుట్రలు అనమాట. ఆయన చంపడానికి, ఆ రాజుని చంపడానికి కుట్రలు పన్నుతాడు. సాతాను ఎప్పుడు కుట్రలు పన్నుతూనే ఉంటాడు, కానీ దేవుడు ఎప్పుడు వాడి ప్లాన్స్ లయం చేస్తూనే ఉంటాడు అనమాట. సాతాను కృత్యంలో లయం చేయడానికే మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చారు. 1 యోహాను మొదటి లేఖలో అన్నమాట 3:8 ఉంటుంది. మీరు ఎప్పుడు ఇది చెప్పుకోవాలి మన విషయంలో. మన పిల్లలు, మన దేశ నాయకులు కానీ వాడు ఏం ప్లాన్ చేస్తాడో అవన్నీ లయమైపోవును గాక, దేవ నీ చిత్తం నెరవేరును గాక. 33వ కీర్తన 10-11 వచనాలు. ఎలా ప్రార్థించుకోవాలో బైబిల్ ప్రకారము ఆ జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి, లేదంటే నశించిపోతారు. యేసుప్రభువే చెప్తారు, రిపెంట్ ఆర్ యు విల్ పెరిష్. లూకా 13లో ఆయన చెప్తారు. ఆ నోవా టైంలో తింటూ త్రాగుతూ వివాహాలు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారంట. చివరి రోజులలో ఎక్కడ చూసిన కన్స్ట్రక్షన్స్ అన్నమాట, వివాహాలు, విందులు, వినోదాలు. నోవా ఓడలో ప్రవేశించి తర్వాత దేవుడే తలుపులు మూసేసి అందరూ నాశనం అయిపోయే వరకు వాళ్ళు గ్రహించలేదంట. అలా మనం జ్ఞానం లేని వాళ్ళలాగా ఉండకూడదు. జ్ఞానాన్ని కలిగి ఉండాలి. 14వ కీర్తనలో చెప్తారు, జ్ఞానం లేకుండా అలా ఉండకండి అని చెప్తారు. అట్లా ఉండకూడదు మనం. సరే అండి. తర్వాత ఇంకా వాళ్ళు జ్ఞానులు మళ్ళా నక్షత్రం కనబడుతుంది, వాళ్ళు వెళ్తారు. అక్కడ గృహంలో ఉన్నారు. ఈసారి వాళ్ళు బెత్లెహేంలో 2వ మారు వస్తారు. ఇప్పుడు ఈసారి పశువుల పాకలో లేరండి, వాళ్ళ గృహంలో. మరియ తల్లి, యోసేపు తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డని వాళ్ళ ఆ గృహంలో ప్రవేశించి ఆ బిడ్డను చూసి వాళ్ళు సంచులు విప్పి కానుకలిచ్చి శిరము వంచి ఆయనను ఆరాధిస్తారు. 72వ కీర్తన 10-11 వచనాలు చదవండి. పాలకులు షేబా నుండి పాలకులు వచ్చిరి, వారు కానుకలు అర్పించారు, శిరము వంచి ఆయనను ఆరాధించారు. అంటే శిరం వంచి అంటే అలా కాదండి, ఆరాధించడం అంటే ఆయన శాసనాల్ని పాటించడం అన్నమాట. రాజులు, అందుకే రాజుల పండుగ అని పిలిచేవాళ్ళు అన్నమాట. తర్వాత కానుకలు అర్పించారు, 3 కానుకలు కదా, అందుకని 3 అని అంటారు అనమాట.
బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం అన్నమాట. బంగారం రాజులకి గుర్తు. యేసుప్రభు రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. దర్శన గ్రంథం 19:16లో ఆయన పరలోకం నుంచి తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన దుస్తుల మీద, తొడల మీద రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అని రాయబడి ఉంటుంది. అలాగే జకర్యా 14 మీరు చదివితే ఆయన రెండవ మారి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీదకి వస్తాడు. కొండ రెండుగా చీలిపోతుంది. ఆయన లోకమంతటికీ రాజై పరిపాలిస్తాడు. ఆయన లోకమంతటికి రాజుగా, ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. అప్పుడు ఏడవకూడదండి. ప్రకటన గ్రంథం 1:7లో ఆయన వచ్చినప్పుడు మహిమతో రాజులకి రాజుగా, ప్రభులకి ప్రభుగా ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఎక్కడ ఉన్నా ఆయనను చూస్తారనమాట. అప్పుడు ఏడవకూడదు. అందరూ అప్పుడు ఏడుస్తారంట. అయ్యో ఈయనని పొడిచిన వాళ్ళు కూడా అనమాట. పొడిచిన వాళ్ళు అంటే రోమా సైనికులు కాదు, మనమే. ఆయన వాక్యాన్ని పొడిచినప్పుడు, సత్యాన్ని పొడిచినప్పుడు అన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే సాంబ్రాణి, యాజకులకి గుర్తు. యేసు ప్రభు ఆయన యాజకుడుగా మన కొరకు పరలోకంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 7:17లో నీవు మెల్కీసెదెకు యాజక్రమంలో సదా యాజకుడుగా ఉంటావు. 7:25 ఇప్పుడు కూడా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అందుకే మనం ఇంకా నశించిపోలేదన్నమాట. మూడవది ఏంటంటే పరిమళ ద్రవ్యం. ఆయన మరణించినప్పుడు పరిమళ ద్రవ్యము నరునికి గుర్తు, బంగారం రాజులకి గుర్తు, మరి సాంబ్రాణి ఏంటంటే యాజకులకి గుర్తు. నరులు ఆయన మరణించినప్పుడు మరి నికోదేము 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి ఆయన దేహానికి పూస్తారనమాట, అభిషేకిస్తారు. తర్వాత వాళ్ళు వేరే దారిలో వెళ్ళిపోతారు. మరి వాళ్ళని దేవుడు నడిపించినట్లుగా అన్నమాట. మనం కూడా యేసు ప్రభుని దర్శించిన తర్వాత మనం పాత దారిలో ఉండకూడదండి. దివ్య రూపధారణ. ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత గతించింది. ఎవరు సున్నతి పొందినా లేదా అనేది ముఖ్యం కాదు. గలతీ 6:15లో పౌలు చెప్తాడు, నీళ్ళలో మునిగావా, ఇది చేసావా, ఇది చేసావా, ఈ ఆచారాలు కాదు, హృదయంలో మార్పు రావాలి. ఏ పాత నిబంధన అంతా కూడా వెలుపల పరిశుద్ధతను గురించి లేకపోతే చట్టాన్ని గురించి మాట్లాడుతుంది. కానీ నూతన నిబంధన అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతుందను. ఇక్కడ మార్పు రావాలండి. బాహ్యంగా ఇది తీసావా, ఇది తీసావా కాదు. అంతరంగంలో మార్పు యేసుక్రీస్తులాగా మారాలి. అది సున్నతి పొందనా లేదా అనేది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం అంటే నూతన సృష్టి ఎలా మారాలి అని అంటే మళ్ళా క్రీస్తులాగా మారాలి. గలతీ 4:19లో క్రీస్తు రూపం, మన అంతరంగ పురుషుడు యేసుక్రీస్తుని పోలి ఉండాలి, అది చెప్తున్నారనమాట. సో ఈ 3 కానుకలు దానికి గుర్తండి. యెషయా 60లో కూడా మీరు చదివితే 3వ వచనం తర్వాత 6వ వచనం చదవండి, అంత బాగుంటుంది. రాజులు కాంతివంతమైన నీ వెలుగునొద్దకు వచ్చితిరి. యేసుప్రభు పుట్టినప్పుడు రాజులు వచ్చారు. ఒంటెల సమూహము నీ యొద్దకు వచ్చెను, అవి నీకు బంగారంను సామ్రాణిని కొని వచ్చెను. యెషయా ఎప్పటి యెషయా అండి, పాత నిబంధనలో. అలాగే దావీదు 1000 సంవత్సరాలప్పుడు. ఈ యెషయా ఏమో 60 కాబట్టి వాళ్ళు బాబిలోనియా నుంచి వచ్చిన తర్వాత ప్రవచిస్తాడనమాట. కాబట్టి అప్పటివన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి చూడండి. మనం కూడా దేవుని యొక్క రెవల్యూషన్ పొందాలండి. దేవుని యొక్క రెవల్యూషన్. యేసు ప్రభుని చూసి మరి నతానియేలు కూడా అంటాడు, బోధకుడా నీవు ఇజ్రాయేలు రాజువు అని యేసు ప్రభువులో ఇజ్రాయేలు రాజు, దేవుని కుమారుడుగా చూస్తాడు. మనకి ఆ రెవల్యూషను ఇక్కడ రావాలండి. ఎఫెసీ 1:18లో పౌలు రాస్తాడు, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వెలుగును చూచినట్లుగా దేవుడు మీ మనోనేత్రములను తెరచునుగాక. మన ఆత్మ కన్నులు తెరిస్తే బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో యేసుప్రభు కనబడతారంటారు అంతోని వారు. ఆ కృపని ఈ సంవత్సరం దేవుడు మనకి దయచేయాలి. అసలైన ఆశీర్వాదాలు ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడము, వీసాలు పొందడము, పిల్లలు పుట్టడం కాదండి. పరిశుద్ధ ఆత్మని పొంది బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాల్ని దేవుడు మనకి బయలుపరచడం, ఆ కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, పసిపిల్లల లాంటి గొర్రెల కాపర్లకు యేసు ప్రభు లోక రక్షకుడు అని బయలుపరిచారు. అన్యులైనటువంటి జ్ఞానులు రాజులకి నాయన రాజులుగా ఉండి తగ్గింపు స్వభావం, ఎంత ప్రయాణం చేసి 1100 మైళ్ళు ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చి నాయన యేసుక్రీస్తుని వాళ్ళు యూదుల రాజు, లోకరక్షకుడు, రాజులకి రాజు వాళ్ళు కనుక్కొని వాళ్ళు ఆయనను ఆరాధిస్తారు. అలాంటి కృప మాకు కూడా దయచేయండి ప్రభా. ఇప్పుడైతే బైబిల్ గ్రంథంలో యేసుప్రభుని చూసే కృపని మాకు దయచేయండి. వాక్యం చదువుకొని దాన్ని పాటించడానికి పరిశుద్ధ ఆత్మని దయచేయండి ప్రభా. మా ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తొలగించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. జ్ఞానులకు ఇచ్చిన జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని దేవుడు మీకు కూడా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.